బ్రేకింగ్లో చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారం ఇప్పుడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ జోసెఫ్ను కాకినాడలో పోలీసులు అరెస్ట్ చేశారు. జనసేన కార్యకర్త బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు తెల్లవారుజామునే జోసెఫ్ను అదుపులోకి తీసుకుని మచిలీపట్నం ఎనగుదురు పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం జోసెఫ్ను స్టేషన్ నుంచి కోర్టుకు తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎనగుదురు పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ జోసెఫ్ని ఆల్రెడీ అరెస్ట్ చేశారంటున్నారు, ఎనగుదురు పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారంటున్నారు. ఏం జరుగుతోంది? ఎస్ రమణ, ఏదైతే మరి సంచలనం రేపుతుంది ఈ కేసు, ఏదైతే మరి ప్రశ్నారామన్ సంబంధించి అటు తెలంగాణ వాదులు జర్నలిస్టులు కూడా తీవ్ర వాదనలు వినిపిస్తున్నారు. ఏదైతే మరి దీనిపైన 3 కేసులు నమోదయ్యాయి. 2 కేసులకు సంబంధించి కూడా న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. ఈ బెయిల్ కి సంబంధించి కూడా ఈ రోజు మచిలీపట్నం సంబంధించి ఎనమలూరు స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి సమయంలో, ఎందుకంటే ప్రశ్నారామన్ అటు పవన్ కళ్యాణ్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో కూడా మొన్న మనం చూసాం. నిన్న పిఠాపురంలో కూడా భారీ ఎత్తున కూడా జనసేన కార్యకర్తలు కూడా తరలి వచ్చి తనపైన దాడి చేసే ప్రయత్నం జరిగింది. అయితే పోలీసులు ముందస్తుగా కూడా లాండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడింది. గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య కూడా ఆయన్ని స్టేషన్ కి తరలించారు. అటు స్టేషన్ కి సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత కూడా వైద్య పరీక్షలంతా కూడా న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ప్రశ్నారామన్ ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పైన స్టాండ్ గా ఉన్నాను, నేను ఎక్కడ కూడా విరమించుకోలేదు, కొంత రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం, ప్రజాదరణ కలిగినటువంటి నేత పవన్ కళ్యాణ్ పైన ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం పట్ల అటు కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భావ స్వేచ్ఛ పేరుతో అటు కులాలను రెచ్చగొట్టు మతాలను రెచ్చగొడుతూ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు తీరుపైన కూడా అటు పోలీసులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే ఇప్పటికే 2 కేసులకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత ఈ కేసుకు సంబంధించి న్యాయమూర్తి ఎలాంటి సూచనలు చూస్తారనేది కూడా చూడాలి. అదే విధంగా అటు ప్రశ్నారామన్ సంబంధించినటువంటి న్యాయవాదిగా ఉన్నటువంటి అటు జడా శ్రావణ్ కూడా అటు ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు అటు సమాజానికే మంచి కాదు, ఒకేసారి ఇన్ని కేసులు ఎలా చేస్తారు, దాదాపు 30 నుంచి 35 కేసులు ప్రశ్నారామన్ మీద కేసులు నమోదైనట్టు కొత్త వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశం పైన కూడా సినీ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అటు పూర్తి స్థాయిలో ఇలాంటి చర్యలు మంచి పద్ధతి కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి అటు దళిత సంఘాలు, అదే విధంగా ప్రశ్నారామన్కి సంబంధించినటువంటి మద్దతుదారులు కూడా తీవ్రంగా కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కూటమి ప్రభుత్వం పైన తీవ్ర పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించి 3వ కేసుకు సంబంధించి ప్రశ్నారామన్ని న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత దీనిపైన బెయిల్ ఇస్తాడా లేదనేది కూడా చూడాలి. అయితే జడా శ్రావణ్ మాత్రం ఖచ్చితంగా ఇలాంటి కేసులు ఎక్కడ నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ముందస్తుగా కూడా 41 నోటీసు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? న్యాయ వ్యవస్థనే తీవ్రంగా కూడా వీరు ఏదైతే మరి చట్టాలని ఫాలో అవ్వకుండా కూడా పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా జడా శ్రావణ్ కూడా ప్రభుత్వం పైన అటు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనా అటు ఆంధ్రప్రదేశ్ లో అటు ప్రశ్నారామన్ సంబంధించి కొంత బాగా విద్యుత్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే జనసేన కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా తనపైన దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా ఇవాళ ఆయన్ని స్టేషన్ తీసుకొచ్చేటువంటి సమయంలో కానీ, అదేవిధంగా కోర్టుకు తీసుకొచ్చేటువంటి సమయంలో ఖచ్చితంగా దాడి చేసేందుకు కూడా జన సైనికులు కూడా ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో అది పోలీసులు కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక ద్వారా ఇష్టారాజ్యంగా అటు సభలు నిర్వహించి అటు డిప్యూటీ స్థాయి ముఖ్యమంత్రి పైన కానీ, అటు ఇతర నేతల పైన అటు వ్యాఖ్యలు చేయడం పట్ల కొంత అలజడి వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగేటువంటి నేపథ్యంలో పోలీసులు ముందస్తు కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. చట్టాలని ఉపయోగించి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా, మరొకరు వ్యాఖ్యలు చేయకుండా కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే కూటమి ప్రభుత్వంలో కూడా కొంత హిందుత్వాన్ని సమర్థించే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వ్యవహారం పైన కొంత
అగ్గి రాజేస్తున్నటువంటి నేపథ్యంలో ఓకే, ఇలాంటి థ్యాంక్ యూ వ్యాఖ్యలకి రమేష్. పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎస్, థ్యాంక్ యూ.